జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఫార్మా ల్యాబ్ కమ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ను ఎంఏఎస్ఆర్ఎం అధ్యక్షుడు ఎం శివరాం ప్రసాద్, ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జె సుబ్బారావు, ఎగ్జిబిషన్ మీడియా డైరెక్టర్ అజిత్ కుమార్ శుక్లా ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు ఎంఏఎస్ఆర్ఎం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఫిబ్రవరి 1 నుంచి 2-3 తేదీల్లో జరగనున్న ఈ ఎగ్జిబిషన్ లో అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు, జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లోకల్ ఫార్మా కంపెనీలు కలిపి మొత్తం 125 కంపెనీలు పాల్గొంటాయని, దీనిలో దాదాపు 1000 ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. నాలెడ్జ్ షేరింగ్ కి ముందుంటుంది ప్రతిసారి ఫార్మాలో. ఆ ముందున్న స్టెప్ కింద ఏంటంటే దీన్ని నాలెడ్జ్ షేరింగ్ కిందే వాడతాం మేము. అంటే దేర్ ఈజ్ ఎ ట్రేడింగ్, దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ట్రేడ్ ఫెయిర్ ఓన్లీ. కాకపోతే ఆ ట్రేడ్ ఫెయిర్లోకి వెళ్ళాలి అంటే ముందు లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి రీచ్ కావడానికి. అందుకని మేము ఈజీగా డోర్ స్టెప్లో దీన్ని అరేంజ్ చేయడానికి మా యొక్క ఎఫర్ట్స్ పెట్టాము. దాని ద్వారా డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఇండస్ట్రీస్తో పాటు ఎంప్లాయీస్కి ప్లస్ ఎగ్జిబిటర్స్కి ప్లస్ మన యొక్క ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ వైజాగ్ సరౌండింగ్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఇది బాగా యూటిలైజ్ చేసుకొని డెఫినెట్గా అటు ఎగ్జిబిటర్స్ని సాటిస్ఫై చేస్తూ మన యొక్క ఎంప్లాయీస్ నాలెడ్జ్ షేరింగ్కి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మేము జేఎన్పీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తరఫున కూడా దీన్ని ప్రోత్సహించాం. డెఫినెట్గా ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పీపుల్ మిత్రులందరినీ కూడా ఈ యొక్క మెసేజ్ని అప్ టు గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళగలరని, తీసుకెళ్ళి మీరు అందరూ కూడా ఈ 3 days ఎగ్జిబిషన్ మీడియాకి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే కవరేజ్ కానీ అవన్నీ చేస్తారని ఆశిస్తూ మాకు ఈ ఆపర్చునిటీస్ ఇచ్చిన ఎగ్జిబిషన్ మీడియాకు కూడా మా జేఎన్పీసీఎంఏ తరఫున, మా ఎస్ఆర్ఎం తరఫున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంతోపాటు మేము ఏపీ ఛాంబర్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసాం. వాళ్ళ యొక్క స్టాల్ కూడా ఉంటుంది, అంటే ఎంటైర్ ఏం ఉంది కాబట్టి. దాంతోపాటు కొత్తది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చాం. వాళ్ళ ద్వారా ఏంటంటే కొన్ని సోషల్ యాక్టివిటీస్ ద్వారా మనకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాక్టివిటీస్ అందరికీ తెలియాలి. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ యాక్టివిటీస్ ఏంటి అన్నది, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సేఫ్టీ అండ్ పర్సనల్ హెల్త్ అనేది ఎలా అనేది వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి ఇండియన్ వాళ్ళ సేవలు కూడా మేము వాడుకోదలుచుకున్నాం. కాబట్టి వీఆర్ స్పెషలీ థ్యాంక్స్ ఫర్ ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ టీమ్. అండ్ వన్స్ అగైన్ వీ థ్యాంక్ ఫర్ ఆల్ ద మీడియా, both print and electronic media, for reaching us within short notice. Okay, thank you, sir. Thank you.